అందరికీ మరణాత. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను, వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వాళ్ళు నేను ప్రధానులను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమస్తమును జయించి జయశీలుడుగా ఉన్నటువంటి పునరుద్ధారణ క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన కాంతి, పునరుద్ధాన మహిమ, పునరుద్ధాన బలాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. కృపయు సమాధానము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈ దినమందు ఒక 3 విషయాలు దైవజనుడు దాదాసాయి గారు చెప్పిన మాటల్లో 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి వచ్చేను, రెండోది తెచ్చేను, మూడోది ఇచ్చేను అనే మాటల గురించి ధ్యానం చేసుకుందాం. ఒకటి వచ్చేను, రెండోది తెచ్చేను, మూడోది ఇచ్చేను. మొదటి మాటగా మనం చూసినట్లయితే, ఒకటి వచ్చేను అనే మాటల మధ్యన మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన వాక్య గ్రంథములోనే తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే మొదటి వచనములో మనం చూస్తే, పాపులను రక్షించుటకు 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మొదటి మాట వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సర్వాధికారి ఉండి సర్వ సృష్టిని కలుగజేసినటువంటి దేవుడయుండి సర్వమానవాళి యొక్క సృష్టికర్త ఉండి నిత్యము పరలోకములో దేవదూతల మధ్య సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని నిత్యమును స్తుతించబడుతూ దేవదూతల మధ్య కొనియాడబడుతూ స్తుతించబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుడు తన పోలికలో తన స్వరూపములో ఉన్నటువంటి ఈ మానవాళి కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకములో ఉన్న సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవదూతలను విడిచిపెట్టి, ఆ పరలోకములో ఉన్న అన్నిటిని విడిచిపెట్టి ఆయన ఈ లోకములోకి మన కొరకు వచ్చిన వారై ఉన్నారు. దేవుడు పరలోకము నుండి భూలోకానికి ఎవరి కోసం వచ్చాడు అంటే మన కోసమే, పాపులమైనటువంటి వారి కోసమే, పాపులమైనటువంటి మన కోసమే ఆయన పరలోకం నుండి వచ్చాను అనబడే విషయాన్ని మనం చూస్తున్నాం. అంత ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్న దేవుడు, పరలోకం అనేది ఒక పరిశుద్ధమైనటువంటి లోకం, అది పవిత్రమైన లోకము. అటువంటి పరిశుద్ధమైన లోకము, పవిత్రమైన లోకము, అంత గొప్ప లోకాన్ని విడిచిపెట్టి పాపలోకము, పాప ఫలితము లోకము, వ్యాధుల లోకము, అలాగే దెయ్యాల లోకము, దెయ్యాలకి లోబడిన లోకము, ఈ భయంకరమైన లోకాన్ని ప్రభు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోకి ఆయన ఎలాగొచ్చాడు అని మనం చూస్తే, మానవ శరీరమును ధరించుకొని మానవ శరీరం ధరించుకొని మనుషులు పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపమును ఆయన ధరించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు
ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆత్మ యొక్క ఉన్నతమైనటువంటి ఆ రూపమును ప్రక్కన పెట్టి మానవ రూపము ధరించుకోవటంలో దేవునికి ఉన్నటువంటి అపారమైన ప్రేమను ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ లోకములో ఉన్న మనుషులపై దేవునికి ఎంత ప్రేమ ఉందయ్యా అంటే, ఎంత ప్రేమ ఉన్నది అని ఎవరు కూడా కొలవలేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క ఎత్తు, ఆ ప్రేమ యొక్క పొడవు ఎంతో ఇంతవరకు ఎవరు కూడా కొలవలేదు. అంత అత్యధికమైన ప్రేమతో ప్రభు మనలను ప్రేమించుచున్నాడు. ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి నశించిపోతున్నటువంటి మనలను రక్షించటానికి పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకంలో సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకములో ఉన్న దేవదూతలతో నిత్యము కొనివాడబడేటువంటి స్తుతించబడేటువంటి ఆ స్థితిని విడిచిపెట్టి మానవ స్వరూపంలోకి వచ్చి దాసుని మనుషుల యొక్క పోలికలో జన్మించి దాసుని యొక్క స్వరూపంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే కేవలం ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారికి ముగ్గురంటే చాలా ఇష్టంగా కనబడుతున్నారు. ఒకటి ఎవరు అని చూస్తే, ఒకటి పాపులంటే దేవునికి బాగా ఇష్టం. రెండోదిగా మనం చూస్తే రోగులంటే ఇష్టం. మూడోదిగా మనం చూస్తే పేదవారంటే ఇష్టం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రపంచ మానవాళ్ళలో ఏ మనిషి అయినా సరే ఈ మూడు స్థితిలో ఖచ్చితంగా ఉంటారు. ఒకటి పాపులుగా ఉంటారు, రెండోది రోగులుగా ఉంటాడు, మూడోది పేదవారిగా ఉంటారు. ఈ లోకంలో ఒక పాపిని చూసి చాలామంది దగ్గరకు రానిరు. కానీ ఒక పాపి కళ్ళ ముందు కనబడినప్పుడు, లేకపోతే కళ్ళ ముందు కనబడినప్పుడు ఆ వ్యక్తిని దగ్గరకు రానిరు. కానీ దగ్గర కూర్చోబెట్టుకోరు. కానీ వారితో సహవాసం చేయటానికి ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే పాపిని దగ్గర చేర్చుకున్నాడు, పాపులతో కూర్చున్నాడు, పాపులతో భోజనం చేశాడు, పాపులతో సహవాసం చేశాడు. ఆ పాపిని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడయ్యా అంటే ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే రోగులు. ఈ లోకంలో చాలామంది పాపి ఎలాగో తీసివేస్తున్నారో రోగులు కూడా తీసివేసే వాళ్ళు ఉన్నారు. రోగముతో పడి ఉన్నటువంటి వ్యక్తులను కుటుంబాల్లో చూడని వారు ఎందరో ఉన్నారు. అలాగే రోగముతో పడిపోయినటువంటి ఒక బజారు మీదనో, ఒక రోడ్డు మీదనో, ఒక బస్ స్టాండింగ్లోనో ఎక్కడైనా సరే రోగాలతో పడిపోయిన వ్యక్తిని విడిచిపెట్టేస్తారు. కానీ చాలామంది చూడలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రోగులను ఆయన ఎంతగా ప్రేమించాడో, ఇష్టపడ్డాడో మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ లోకములో ఆయన జీవించినటువంటి కాలంలో రోగులపై ప్రత్యేకమైన దృష్టి ఉంచి ఎందరో రోగులని నోటి ద్వారా బాగు చేశాడు, చేతి ద్వారా బాగు చేశాడు, తన మహిమ ద్వారా ఆయన బాగు చేసినట్లుగా చూస్తుంటే రోగులపై యేసు ప్రభువారికి ఎంత ప్రేమ ఉన్నదో ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ఇక మూడవదిగా మనం చూస్తే పేదవారిపై యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే పేదవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ పేదవారంటే చాలా ఇష్టము. ఈ లోకంలో తినటానికి తిండి లేని వారు, కట్టుకోవటానికి బట్ట లేని వారు, ఉండటానికి ఇల్లు లేని వారు, దిక్కు మొక్కు లేని అనాథులైనటువంటి వారిని యేసు ప్రభువారు చాలా ప్రేమించినట్లు, వారిని దగ్గరకు చేర్చినట్లు, వారిని ఆదరించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అదే చెప్పాడు బైబిల్లో, పేదవారిపై దేవుడు ప్రేమ చూపించినట్లు పేదవారిపై అందరూ కూడా ప్రేమ చూపించాలనే విషయాన్ని యేసు ప్రభువారు చాలా చక్కగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. ఆయన వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు, రోగుల కొరకు వచ్చాడు, పేదవారి కొరకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన రావటంలో ఒక పని ఏంటంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్నవారు
ఈ లోకములో పాపము చేత నశించిపోతున్న వారందరినీ, ఎవరైతే ఈ లోకములో పాపము చేత నశించిపోతున్నారో, పాపము చేత శాపాలతో నశించిపోతున్నారో, పాపాన్ని బట్టి శిక్ష చేత నశించిపోతున్నారో, ఆ నశించిపోతున్న వారిని వెతికి 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 రక్షించుటకై ఆయనే ఈ లోకానికి మనుష్యుల పోలికగా దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాను అనబడే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక క్రీస్తు ప్రభువారు వచ్చింది లోకములో మన కోసమే వచ్చాడు. చూడండి, యేసు ప్రభువారికి మనకి ఎంత మధ్య దేవుడు అంత ప్రేమ చూపించాడో మనం చూస్తున్నాం. ఎందుకు పనికిరానటువంటి వారం, నీచులము, దుర్మార్గులము, ఏ మంచి లేటువంటి వారము, ప్రియులా మాటి మాటికి దేవుని బాధ పెట్టే స్వభావం ఉన్నటువంటి వారము, అలాంటి మన కొరకే ఆయన లోకములో రావటంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆయనలో కనబడుతుంది. ఈరోజు మనము కూడా దేవునిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమించే వాళ్ళు, దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు అంటే పరలోకాన్ని విడిచిపెట్టేంత ప్రేమ, సింహాసనాన్ని విడిచిపెట్టేంత ప్రేమ, మహిమనే విడిచిపెట్టేంత ప్రేమ యేసు ప్రభువారు చూపించి మనిషి యొక్క పోలికలో పుట్టినంత ప్రేమ, దాసునిగా మారిపోయేంత ప్రేమను ప్రభు చూపించినప్పుడు మనము కూడా ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ శరీరాశ, నేత్రాశ, జీపడమ్మ, లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, సాతాను సంబంధమైనవన్నిటిని కూడా మనము విడిచిపెట్టి వస్తే అదే మనలో ఉన్నటువంటి దేవునిపై ఉన్నటువంటి అపారమైన ప్రేమ. మనం విడిచిపెట్టలేకపోతే మనలో ప్రేమ లేనట్లు. ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చినప్పుడు, ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి మనము ప్రభు దగ్గరకు రావాలి. అదే మనం చూపించేటువంటి అపారమైన ప్రేమ అనే విషయాన్ని గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనం చూసినట్లయితే రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు రెండోదిగా వస్తు ఏం తెచ్చాడు అంటే రక్షణ తెచ్చాడు. ఆయన ఆయన పరలోకములో సింహాసనమే కూర్చున్న ప్రభు ఈ పాపుల కొరకు మానవ శరీరము ధరించుకొని మనుషుల పోలికగా వచ్చి దాసుని స్వరూపంలోకి వచ్చినటువంటి ఆ ప్రభువారే ఉట్టి చేతులతో రాలేదు. ఆయన వస్తు ఏం తెచ్చాడు అంటే రక్షణ తెచ్చాను. ఏం తెచ్చాడంట? రక్షణ తెచ్చాను. ఈ లోకంలో చాలామంది కూడా బంధువుల యొక్క గృహాలకు వెళ్తున్నప్పుడు, చుట్టాల యొక్క గృహాలకు వెళ్తున్నప్పుడు, ఎవరైనా చూడటానికి పరామర్శించటానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, దేవుని పిల్లరా, ఏదో ఒక స్వీట్సో లేకపోతే కాయలో ఫలాలో కొనుక్కొని ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు. అట్లాగే కుటుంబాల్లో కూడా ఎవరైనా సరే ఒక టౌన్కి వస్తున్నప్పుడు ఇంటికాడున్నటువంటి పిల్లల కోసము ఏదో ఒక స్వీట్సో లేకపోతే కాయలో కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళేటువంటి అలవాట్లు చాలామందికి ఉన్నాయి. అలాగే ప్రభువు కూడా పరలోకం నుండి వస్తూ ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఉట్టి చేతులతో కాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయన రక్షణ తెచ్చాను. ఏం తెచ్చాయంట? రక్షణ తెచ్చాను. ఆయన దేవుని పిల్లల గమనించాల్సి మనం చూస్తే ఆయన రక్షణ తెచ్చాను. ఆ రక్షణ అనేది చాలా విలువైంది. ఈ ప్రపంచంలో బంగారము కంటే, వజ్రము కంటే, ధనము కంటే, భూలోక సంబంధమైన విలువైన వాటన్నిటికంటే దేవుడు ఈ మానవాళి కొరకు ఏం తెచ్చాడు అంటే రక్షణ అనేటువంటి భాగ్యము తెచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకం నుండి వచ్చినటువంటి ఆ ప్రభు ఉట్టి చేతితో కాకుండా ఏమి తెచ్చాడు అంటే రక్షణ తెచ్చాడు. ఈ రక్షణ అనేది చాలా అమూల్యమైనది. రక్షణ తెచ్చాడు. ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది,
ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, కావాల్సింది ఏం కావాలి ఈ లోకంలో మనిషి కంటే? దేవుడు తీసుకొచ్చినటువంటి రక్షణ. ఈ రక్షణ అనే దాన్ని ప్రతివారు కూడా అందుకోవాలి, పొందుకోవాలి, అనుభవించాలి. ఏం చేయాలంట? అందుకోవాలి, పొందుకోవాలి, అనుభవించాలి. ఈ రక్షణ దేవుడిచ్చిన ఉచితమైనది. ఎటువంటిదండి అది? ఉచితమైన రక్షణ ప్రభు ఇచ్చాడు. ఈరోజు చాలామంది ఈ రక్షణ నిర్లక్ష్యం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రక్షణ వద్దనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రక్షణ త్రోసివేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్షణ, దానిలో ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటంటే, ఈ రక్షణ అనేటువంటి భాగ్యాన్ని పొందుకుంటే నరకము తప్పుకుంటాం. ఈ రక్షణ అనే భాగ్యం తప్పుకుంటే పాపం వల్ల వచ్చినటువంటి శాపాలు తప్పుతాయి. ఈ రక్షణ అనే భాగ్యము పొందుకుంటే పాపాన్ని వచ్చి వచ్చినటువంటి అనేక శిక్షలు తప్పుతాయి. ఈ రక్షణ అనే భాగ్యం పొందుకుంటే పరలోకములో భాగ్యాన్ని పొందుకుంటాం. కనుక రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కానీ ఆ రక్షణ అనే దాన్ని మనము, దేవుడు తీసుకొచ్చినటువంటి రక్షణ ప్రతి ఒక్కరము కూడా పొందుకోవాలనే విషయాన్ని గమనించవలసిన వారం అయ్యున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణ ఈరోజు చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకొని, పాపాలు ఒప్పుకొని, పాపాలు విడిచిపెట్టి, మారుమనస్సు పొంది, బాప్తిస్వం పొంది, ప్రభు రక్తాలు తీసుకుంటూ, పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఎంతోమంది ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని అనుభవిస్తున్నారు. ఆ రక్షణలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆనాడు బయలుదేరినటువంటి ఆ రక్షణ సువార్త, దేవుని పిల్లల శిష్యులతో ప్రారంభమైనటువంటి ఆ రక్షణ సువార్త గ్రామాలు దాటి, మండలాలు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచ దేశాల్లోకి, అడవి ప్రాంతాల్లోకి, నరమాంస భక్షుల మధ్యలో కూడా ఏమవుతుంది అంటే ఈ రక్షణ అనేటువంటి ఆ కార్యము జరుగుతుంది. ఈ రోజుకి కొన్ని కోట్ల మంది యేసు ప్రభును నమ్మి రక్షణ, దేవుడిచ్చిన ఆ రక్షణ పొందుకున్నారు. ఆ పొందుకున్నలో కొంతమంది ప్రభు దగ్గరికి చేరారు. పొందుకుంటున్న వారు కొందరు, పొందబోయేవారు కొందరు. కనుక ఈ రక్షణ అనేది నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రక్షణ అనేది అశ్రద్ధ చేయకూడదు. ఈ రక్షణ అనేది త్రోసివేయకూడదు. కానీ ఖచ్చితంగా రక్షణ పొందుకుంటే శాపం తప్పిద్ది, రక్షణ పొందుకుంటే శిక్ష తప్పిద్ది, రక్షణ పొందుకుంటే నరకం తప్పిద్ది, రక్షణ పొందుకుంటే పరలోక భాగ్యం వచ్చింది అనే విషయాన్ని మనము అందరము కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే, ఒకటి వచ్చాను, రెండోది తెచ్చాను, మూడోది చూస్తే ఇచ్చాను. ఏమిచ్చాడు ఆయన ఏమిచ్చాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, దేవుని పిల్లరా, ఆయన ఏమిచ్చాను అంటే, ఒకటి తన జీవితాన్నే ఇచ్చాడు. తన జీవితాన్నే ఈ పాపులమైనటువంటి మన కొరకు, ఈ లోకములో ఉన్న మనుషుల కొరకు ఆయన ఏమిచ్చాడంట? చెప్పాలి. ఏమిచ్చాడు? తన జీవితాన్నే ఇచ్చేసాడు. తన జీవితాన్ని, ఆ పవిత్రమైన జీవితాన్ని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని, ఆ మహిమ కలిగినటువంటి జీవితాన్ని దేవుడే పాపులమైన మన కొరకు తన జీవితం అంతా ఇచ్చాడు. అంటే ఆయన జీవించిన సంవత్సరాలు 33 సంవత్సరాల 6 నెలల కాలమంతా కూడా, పుట్టిన కాడ నుండి, ఆయన యవన కాలం వచ్చిన కాడ నుండి చనిపోయేదాకా ఈ లోకంలో ఉన్న పాపి కొరకే జీవించాడు, పాపి కొరకే బ్రతికాడు, పాపి కొరకే ఆయన ఏ పని చేసినా పాపి కొరకే. ఆయన చేసినటువంటి రక్షణ పని కూడా పాపి కొరకే, స్వస్థతలో పాపి కొరకే, సువార్త పరిచర్య పాపి కొరకే. యేసు ప్రభు వారు చేసిన ప్రతి పని కూడా, ఆయన జీవించిన జీవితం అంతా కూడా పాపి కొరకే జీవించాడు. అనగా తన జీవితం అంతా మన కొరకే ఇచ్చేశాడు.
ఈరోజు మనము కూడా దేవుడు మనపై ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను మనం చూస్తే తన జీవితాన్నే మనకిచ్చినప్పుడు మనం కూడా ప్రభువును ప్రేమించేటువంటి మనము మన జీవితం అంతా కూడా మన బ్రతుకు అంతా కూడా బ్రతికంత కాలము మన జీవితాన్ని ప్రభువుకు ఇచ్చివేసేవారిగా ఉండాలి. అప్పుడే మనలో దేవుని ప్రేమించేటువంటి స్వభావం కనబడుతున్న విషయాన్ని గమనించాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన తన జీవితాన్నే కాకుండా ఏమిచ్చాడు అంటే తన శరీరమును ఇచ్చివేశాడు. ఏమిచ్చేసాడంట? తన శరీరమును ఇచ్చివేశాడు, ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు. రెండోది చూస్తే తన శరీరాన్ని ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. శరీరం అనగా ఆయన శరీరము, మానవ శరీరము ధరించుకున్నటువంటి ప్రభు తన శరీరమును ఇచ్చివేశాడు. ఈ శరీరం అనేది ఏం చేస్తాడయ్యా అంటే బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని పిల్లరా గమనించాల్సి మనం చూస్తే మరి కీర్తన గ్రంథము 120 కీర్తన గ్రంథము 129వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే దున్నువారు నా ఈపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. కనుక ఇక్కడ మనం చూస్తే దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి అంటే తన శరీరమునంతటిని కూడా దున్నటానికి అనగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. అనగా మనం చూస్తే ఆయన యొక్క శరీరం అంతా కూడా పాపం చేసిన ఈ మానవాళి, పాపం చేసినటువంటి మనకి శిక్ష మనం అనుభవించాల్సింది, కానీ ఆ శిక్షకు బదులుగా మనం అనుభవించాల్సిన ఆ శిక్షకు బదులుగా ఆయనపై వేసుకొని మన శరీరమై పడవలసిన ఆ కొడా దెబ్బలను మన శరీరం మీద పడకుండా ఆయన శరీరంపై కొట్టించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూసినట్లయితే మరి ఆయన చేసినటువంటి ఆ పని ఏంటంటే తన శరీరం అంతా కూడా ఏం చేశాడంటే మన కొరకు ఇచ్చివేసినట్లుగా కొట్టువారికి కొరడాలతో కొట్టేవారికి తన శరీరం అంతా ఇచ్చివేసినట్లుగా మనము చూస్తున్నాం. శరీరం అంతా కూడా కొట్టువారికి ఏం చేశాడంటే ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లల మనం చూస్తే శరీరం అంతా కూడా కొడాలతో కొట్టబడటానికి ఆయన శరీరం అప్పగించాడు. 33 సంవత్సరాలు ఏ రోజు కూడా ఎన్నోసార్లు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా రాళ్ళతో కొట్టలేకపోయారు. ఆయన శరీరం మీద ఎవరు కూడా దెబ్బేయటానికి ముందుకు రాలేకపోయారు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కొడదామని ప్రయత్నం చేశారు, కానీ అయితే ఎవరు వాళ్ళ కాలం. కానీ చివరిలో మాత్రము ఆయన శరీరాన్ని ఎప్పుడైతే ఆయన అప్పగించాడో ఆ శరీరాన్ని వారి ఇష్టానుసారముగా కొడాలతో కొట్టేశారు. అది నాగడి చల్లే దున్నబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు, రెండోది మనం చూసినట్లయితే ఆయన శరీరాన్ని మన కొరకు ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే తన రక్తాన్ని ఇచ్చాను. ఏమిచ్చాయంట? తన రక్తాన్ని ఇచ్చాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే 13-12 మనం చూస్తే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవ్విన వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ మనం చూస్తే తన స్వరక్తము చేత ఈ లోకములో ఆయన తన జీవితాన్ని ఇచ్చాడు, తన యొక్క శరీరాన్ని ఇచ్చాడు. మూడవదిగా మనం చూస్తే తన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. తల నుండి అరికల వరకు ఆయన కొడాలతో తలపై పెట్టబడిన ముళ్ళ కిరీటం, శరీరం అంతా కొట్టబడినటువంటి ఆ యొక్క గాయాలు, చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపపోటు, శరీరం అంతా కూడా చూస్తే గాయాలతో రక్తముతో కనబడుతున్న దేహాన్ని చూస్తే ఆ ఒళ్ళంతా రక్తమే. దైవజ్ఞుడు ఆత్మీయ తండ్రిగా అన్నాడు, ఒళ్ళంతా రక్తము అని రాశారు. అంటే ఆయన శరీరం అంతా కూడా దేంతో నింపబడినది అంటే రక్తము చేత నింపబడినది.
అనగా ఆయన ఆ రక్తాన్ని మనకిచ్చాడు. ఈరోజు యేసు రక్తము ద్వారా ప్రయోజనం ఏంటయ్యా అంటే, యేసు రక్తము ద్వారా మన ప్రతి పాపములను దేవుడు మనం పవిత్రపరుస్తున్నాడు. ఆయన గాయాల వల్ల మనకి ప్రయోజనం ఏంటి అంటే, ఆయన గాయాల వల్ల మనకి స్వస్థత ఉంది. ఆయన రక్తం వల్ల మనకేంటంటే శుద్ధి వచ్చినది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చేస్తాయంటే మన కొరకు ఇచ్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన కార్చిన రక్తము అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రభువే మన కొరకు సిలువలో కార్చారు. ఆ రక్తాన్ని మన కొరకు ఆయన ధార పోసాడు. కనుక యేసు రక్తము ద్వారానే ఈ లోకంలో క్రైస్తవ సంఘం ఏర్పడింది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఈ రక్తము ద్వారానే మనకి సమాధానము, ఈ రక్తము ద్వారానే మనకి నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఈ రక్తము ద్వారానే దేవునికి సమీపస్థులమయ్యాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని మనకి ఇచ్చివేశాడు. మన రక్తాన్ని మనకి ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక నాలుగోది మనం చూస్తున్నట్లయితే తన ప్రాణాన్నే ఇచ్చివేశాడు. ఏమిచ్చాయంట? తన ప్రాణాన్నే ఇచ్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములో పెట్టబద్దులమై ఉన్నాము. ఇక మనం చూసినట్లయితే నాలుగోది ఏమి ఇచ్చాడు అంటే, తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఈ లోకంలో డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వస్త్రాలు ఇచ్చేవారు ఉన్నారు, ఇల్లు ఇచ్చేవారు ఉన్నారు, ప్లాట్లు ఇచ్చేవారు ఉన్నారు. కానీ ప్రాణం ఇచ్చేవారు ఎవరు లేరు. అంటే క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని ఈటలో గల రహస్యం ఏంటంటే, ఈ లోకములో ఉన్న పాపిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కానీ యేసయ్య ప్రాణాన్ని ప్రేమించలా, పాపిని ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని కోరుకోలేదు, కానీ పాపిని కోరుకున్నాడు. ఆయనకి ప్రాణం ముఖ్యం కాదు, పాపే ముఖ్యము. ప్రాణం ముఖ్యం కాదు ఆయనకి, పాపే ముఖ్యం. ప్రాణం విలువైంది కాదు ఆయనకి, పాపే విలువైన వాడు. కనుక ఈ పాపి కోసము తన ప్రాణాన్ని సైతమే ఇచ్చేసాడు. అంటే ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ప్రాణం. ఆ విలువైన ప్రాణాన్ని ఈ పాపులమైన మన కొరకు ఇచ్చేసాడు. విలువైన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయనకి విలువైంది ప్రాణం కాదు, విలువైంది పాపులమైన మనమే. ఆయనకి బంగారం కంటే విలువైంది పాపి, వెండి కంటే విలువైంది పాపి, వజ్రము కంటే విలువైంది పాపి. ఈ లోకంలో ఏది మానవులు విలువగా భావిస్తున్నారో ఆ విలువైనన్నిటికంటే పాపులమైనటువంటి మనమే ఆయనకి విలువైన వారము. ఆ విలువైన దాని కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తము చిందించి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రాణము సైతం కూడా లెక్క చేయలేదు పాపిని రక్షించుకునే విషయంలో. ప్రాణం సైతం లెక్కం చేయదు పాపిని మోక్షాన్ని తీసుకెళ్లే విషయంలో. ఈ పాపి కొరకు ఎంత చెయ్యాలో అంత చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణమైన ప్రేమ, ఆ ప్రత్యక్షత మనకు దేంట్లో కనబడుతున్నాయంటే సిలువలో కనబడుతుంది. ఆయన మనపై ఎంత ప్రేమ ఉందో, ఎంతగా ఆయన ప్రేమించాడో, ఎంత ఎక్కువగా ప్రేమించాడో, ఎంత ఎక్కువగా ఇష్టపడ్డాడో, ఎంత ఎక్కువ విలువిచ్చాడో ఎక్కడ తెలుస్తుందయ్యా అంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో ఆ సంపూర్ణమైన ప్రేమ మనకి ప్రత్యక్షముగా కనబడుతుంది అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అంతటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు కూడా యేసు ప్రభులాగా ప్రేమించిన వారు నిన్ను కానీ నన్ను కానీ మనల్ని కానీ ఈ లోకంలో ఉన్న కానీ ఎవరు ప్రేమించలా. యేసయ్య ప్రేమించినంత ప్రేమ, ఆయన ప్రేమ యొక్క ప్రతిరూపమే ఆ సిలువలో ఆయన అర్పించిన ప్రాణార్పణ, రక్తమి చిందిందుట పొందిన దెబ్బలు. కనుక ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను తెలుసుకోవాలి. దేని తెలుసుకోవాలంట?
యేసు ప్రభు వారికి ప్రేమ, భర్త ప్రేమ భార్యకు తెలుస్తుంది, భార్య ప్రేమ భర్తకు తెలుసు, కొడుకుల ప్రేమ తల్లిదండ్రులు తెలుసు, తల్లిదండ్రుల ప్రేమ పిల్లలు తెలుసు. కానీ ఈ క్రైస్తత్వంలో లేక ఈ లోకంలో ఉన్న మనుషులకి ఏం తెలియట్లేదంటే దేవుని ప్రేమ అర్థం కావట్లేదు, దేవుని ప్రేమ గ్రహించలేకపోతున్నారు, దేవుని ప్రేమ అర్థం చేసుకో. దేవుని ప్రేమ తెలిసినవాడు, దైవజనుడు దాదాసాయిగా చెప్పారు, దేవుని ప్రేమ తెలిసినవాడు అసలు పాపమే చేయడంట. దేవుని ప్రేమ అర్థం చేసుకున్నాడు పాపమే చేయడంట. దేవుని యొక్క ప్రేమ గ్రహించేవాడు పాపం వైపే చూడంట, లోకం వైపే చూడంట. దేవుని ప్రేమ తెలుసుకునే వ్యక్తి, గ్రహించిన వ్యక్తి దేవుని కొరకే బ్రతకటానికి తాపత్రయపడతాడు, కానీ లోకములో ఉన్న వాటి కోసం తాపత్రయపడని చెప్పి దైవజనుడు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమించే వ్యక్తి ఈ లోకములో ఉన్న దేన్ని ప్రేమించలేడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి తన శరీరాన్ని ప్రేమించడు, దేవుని ప్రేమించే వ్యక్తి లోకములో ఉన్న వాటిని ప్రేమించడు, దేవుని ప్రేమించే వ్యక్తి లోకములో ఉన్న దేన్ని ప్రేమించడు, ఒక్క దేవుణ్ణి ప్రేమిస్తాడు అనే విషయాన్ని దేవుడు కూడా లోకములో దేన్ని ప్రేమించలా పాపినే ప్రేమించినట్లు మనము కూడా లోకంలో దేన్ని ప్రేమించకుండా ప్రభుని ప్రేమిస్తే అప్పుడు మన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ అయిద్దనే విషయాన్ని గమనించాలి. ఇక చివరిగా మనం చూస్తే ఆయన మనకి ఏమి ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మనిచ్చాను. ఏమిచ్చాయంట? పరిశుద్ధాత్మ అనే దాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని మహిమ కలుగును గాక. ఆయనది ఏమిచ్చాడు? ఒకటేమిచ్చాడు? తన జీవితాన్ని ఇచ్చాడు. రెండోది తన శరీరం ఇచ్చాడు. మూడోది తన రక్తం ఇచ్చాడు. నాలుగోది తన ప్రాణం ఇచ్చాడు. ఐదోది మనం చూస్తే పరిశుద్ధాత్మను ఉచితముగా దయచేశాడు. ఈ పరిశుద్ధాత్మ పైనుండి శక్తి పొందేదాకా మీరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని శిష్యులకు చెప్పాడు. తండ్రి చేసిన వాగ్దానము మీ పైకి వచ్చేదాకా మీరు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళవద్దని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ 120 మంది గదిలో కూర్చున్నప్పుడు ఏక మనస్సుతో ఏక హృదయముతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు 10 రోజుల తర్వాత వారికి పరలోకం నుండి వాళ్ళ మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ అనేది దేవుడు ఉచితంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ చేత ఈ అంత్య దినములో అందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని, పరిశుద్ధాత్మ యొక్క వశము కావాలని, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని దేవుని యొక్క ఉద్దేశము కనుకని ఈ అంత్యకాలంలో ఆ రోజు ఎలాగూ పరిశుద్ధాత్మ ఇచ్చివేశాడో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అటువంటి వరాన్ని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు సంఘాల్లో. ఇది దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ అనే వరం కనుక దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూస్తే ఆయన పరిశుద్ధాత్మను కూడా ఇచ్చివేశాడు. ఆయన జీవితమే ఇచ్చివేసినట్లు ఆయన జీవితమే ఇచ్చేశాడు. తన శరీరాన్నే ఇచ్చేశాడు, తన రక్తాన్నే ఇచ్చేశాడు, తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. చివరిగా చూస్తే పరిశుద్ధాత్మను కూడా ఇచ్చివేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకటి, వచ్చాను, పరలోకం నుండి ఆయన మన కొరకు వచ్చాను, పరలోకములో ఉన్న అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాను. అట్లాగే మనము కూడా ఈ లోకములో ఉన్న అన్నిటినీ విడిచిపెడితే దేవుడు మనం దీవిస్తాడు. అబ్రహామా, నేను చూపించి దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు తన బంధువులను, తన దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎలాగా దేవుడు గొప్ప ధనవంతుడిగా మార్చాడు. అలాగే మనము కూడా ఈ లోకములన్నీ విడిచిపెట్టేస్తే అబ్రహాం గారిని దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. రెండోది, తెచ్చాను. ఏం తెచ్చాడు అంటే రక్షణ భాగ్యము తెచ్చాడు. ప్రపంచంలో అనేకమైన రక్షణ పొందుకొని నరకము తప్పుకొని మోక్షానికి వెళ్తున్నారు కాబట్టి ఆ రక్షణ భాగ్యం మనందరము పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం.
మూడవదిగా మనం చూస్తే ఇచ్చాను, ఏమి ఇచ్చాడు అంటే తన జీవితాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, తన శరీరాన్ని ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. తర్వాతగా చూస్తే తన యొక్క పరిశుద్ధాత్మ అనేది కూడా మనకి ఇచ్చివేశాడు. కాబట్టి మనము కూడా మన జీవితాన్ని ఇచ్చేద్దాము. బైబిల్లో ఉంటుంది, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. మన హృదయాన్ని ఇచ్చేద్దాం, మన జీవితాన్ని ఇచ్చేద్దాము, మన అంతరంగాన్ని ఇచ్చేద్దాము, మన బ్రతుకుని ఇచ్చేద్దాము. అలాగ ఇచ్చివేసి ప్రభు యొక్క రాకడికి ఎత్తబడదాం. ఎవరైతే మన జీవితం అంతా దేవుడికి ఇస్తారో, వాళ్ళ జీవితం అంతా దేవుడికి ఇస్తారు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరకు వస్తారు, దేవుళ్ళో జీవిస్తారు, అన్ని దేవుడి కొరకు ఇచ్చివేసి దేవుని కొరకే బ్రతుకుతారు. అట్టి వారందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళి యుగయుగాలు ఆయనతో పాటు కూర్చోబెట్టడానికి రెండోసారి రాబోతున్నాడు. అదే రెండవ రాకడ. అటువంటి రెండవ రాకడ భాగ్యము దేవుడు దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత.